నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంతకీ అతను అరెస్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకని అరెస్ట్ కావాల్సి వచ్చింది? నేరాలు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనకేమైనా కొమ్ములు మొలిచినాయా? ఐపీఎస్ అయితే ఏదైనా చేసేయచ్చా? ఏమన్నా లైసెన్స్ ఇచ్చిందా ఈ దేశం ఆయనకి ఏమన్నా? అంటే వీళ్ళు ఐపీఎస్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇన్ని నేరాలకి ఇన్ని ఘోరాలకి పాల్పడ్డారంటే వీళ్ళ ఐపీఎస్ ఎందుకు రద్దు చేయకూడదు? అసలు ఇది ఐపీఎస్ కాదు, ఇది జేపీఎస్ అన్న చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇతను చేసింది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, జగన్ పోలీస్ సర్వీస్ అన్నమాట. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు ఉన్నటువంటి ఐపీఎస్ ఆ డిగ్రీ సిగ్గుపడే పరిస్థితి. ఆ 3 అక్షరాలు ఇవాళ ఎస్ అంటే సర్వీస్ చేయడానికి వచ్చాడా, ఎస్ అంటే ఒక సైకోగా మారాడా? ఇది ఒక ఉన్మాద పోలీస్ చూసాం మనం. సైకో పోలీస్ ఏంటి? ఇప్పుడు మీరా పోలీసులు ఎవరిని పడితే వాళ్ళని కిడ్నాప్ చేస్తారా? ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అసలు 100 మంది పోలీసులు ఇళ్ల మీదకి వెళ్తారా? ఎత్తుకొస్తారా? ఇదేమి పోలీసింగ్? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇప్పుడు ఇవాళ 10 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఎలా పనిచేస్తోంది? పోలీసు ఎలా బిహేవ్ చేస్తున్నారు? నోటీస్ ఇవ్వండి, 41A పిలవండి, విచారించండి, అడగండి, ప్రశ్నించండి. అతను సహకరించకపోతే అరెస్ట్ చేయండి. చట్టం ఇవాళ పౌర హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? సిటిజన్ రైట్స్ అన్నమాట. ఇప్పుడు నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నేను స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, నాకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, నాకు నచ్చిన వృత్తిని చేపట్టవచ్చు, ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో నా ప్రవర్తన నేను ఉంచుకుంటాను. ఇది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే నా పౌర హక్కుల్ని వీళ్ళెవరు కాలరాయడానికి? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు అతను పిఎస్ఆర్ కాదు, వైఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగే అసలు ఆయన ఇంటి పేరే మారిపోయిందా? ఇతనే కాదు, ఇతనితో పాటు ఇంకెంతో మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమే పనిచేశారు, అంటే ప్రభుత్వం కోసం మాత్రమే పనిచేశారు, ప్రజల కోసం పనిచేయలేదు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో కొన్ని లంచాలు కూడా తీసుకున్నారు, అన్యాయాల క్రమాలు కూడా చేశారు, కొందరిని బెదిరించారు అని చెప్పేసి కూడా ఇప్పుడు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. సో అసలు దీని గురించి ఏంటి? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనుల్లా చేసి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వీళ్ళు ఇవాళ సస్పెన్షన్, అరెస్టులు. ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కిడ్నాప్ చేయమంటే చేస్తారా? ముఖ్యమంత్రిగా అయినంత మాత్రాన అరెస్ట్ చేయమంటే చేస్తారా? సెటిల్మెంట్లు చేయమంటే చేస్తారా? మీకు ఉండాలి కదా, నా ఉద్యోగం అది కాదండి అని చెప్పాలి కదా. అంటే ఏంటి? వీళ్ళ పోస్టుల కోసం, వీళ్ళ పదోన్నతుల కోసం, అక్రమ సంపాదన కోసం నానా గడ్డి కరిచారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు 5-6 ఐపీఎస్లు ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఇప్పుడు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని కేసు ఉంది, ఆమె ఒక హీరోయిన్ ఎక్కడో ముంబైలో ఉంటుంది, డాక్టర్ చదువుకుంది, తనని మీరు కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అంటే సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో సెటిల్మెంట్ చేస్తారా? ఎవరో పారిశ్రామికవేత్త అతని పైన ఆమెదో అక్కడ ముంబైలో కేసు పెడితే వాళ్ళు తేల్చుకుంటారు, మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేంటి సంబంధం? అంటే ఆ పారిశ్రామికవేత్తతో మీకున్నటువంటి రహస్య లావాదేవీలు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావటం కాదు, వాళ్ళ తల్లిదండ్రుల్ని హెరాస్ చేశారు. వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ తండ్రి, రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగి తల్లి, వాళ్ళని పట్టుకొచ్చి 43 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ ఆ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో పెట్టారంట. అర్ధరాత్రి పూట వచ్చి నువ్వు ఒక మహిళను నువ్వు విచారిస్తావా? ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని విశాల్ గున్ని అప్రూవర్గా వాంగ్మూలం ఇచ్చాడు. మా బాస్ ఇతను, మా హెడ్ ఇతనే మమ్మల్ని పిలిచాడు. కాంతిరాణా టాటా సిటీ కమిషనర్గా
అతనికి క్లర్క్ నాకు టికెట్స్ పెట్టాడు అంటే కేసు కట్టకముందే మీరు వెళ్తారా అరెస్ట్ చేయడానికి? ఆ టైమింగ్స్ చూసినట్లయితే కేసు కట్టిన టైమింగ్ ఏంటి, ఈ ఫ్లైట్ బుక్ చేసిన టైం ఏంటి, ఇవాళ కాదంబరి కిడ్నాప్ కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు ఇతని పైన అనేక కేసులు, ఇప్పుడు వరుస పెట్టి కేసులు పెడతారు కదా, అంత పాత కేసులన్నీ తిరుగుతా మళ్ళీ తవ్వి తోడతారు కదా. రఘురామకృష్ణరాజు ఆ కేసులో ఇతను A1, ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు, కోర్టే కామెంట్ చేసింది. ఎవరెవరో బెయిల్స్ కోసం వచ్చారు, ముందస్తు బెయిల్స్ అడుగుతున్నారు, సరే వీళ్ళు బెయిల్స్ అడుగుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు అరెస్ట్ చేస్తారని. అసలు అతను బెయిల్కే రాలేదు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి అని అడిగారు. అంటే కోర్టు కామెంట్స్కే ఇప్పుడు ఇది స్పందన. ఈ అరెస్ట్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈయన 92 బ్యాచ్, ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయుల చరిత్ర చూస్తే ఎక్కడ పనిచేసినా అక్కడ కాంట్రవర్సీ. అంటే ఇతను అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు, కాంట్రవర్సీ ఆంజనేయులు అనమాట. అసలు ఈ ఉన్మాదం ఏంటి? నేను ఇంతవరకు అసలు ఏ పోలీస్ అధికారులు ఇంత ఉన్మాదాన్ని చూడలేదు. గుంటూరు ఎస్పీగా ఇతను పనిచేసినప్పుడు ఫ్యాక్షన్ అణిచేస్తున్నా అన్నాడు, నిజమేనని నమ్మారు. ఫ్యాక్షనిస్టులందరినీ పిలిపించి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి అక్కడేదో డార్మెటరీలో కౌన్సిలింగ్ అని వాళ్ళని అసలు ఏమి చిత్రహింసలు పెట్టారు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో రఘురామకృష్ణరాజుని పెట్టిన చిత్రహింసలు సిఐడి కార్యాలయంలో అరికాళ్ళు బొబ్బలెక్కేటట్టుగా నీకు కొట్టారే, ఇలాంటి హింస అప్పుడే పెట్టాడు. ఎప్పుడు 10-15 ఏళ్ల క్రితమే ఈ జూలకంటి బ్రహ్మారెడ్డిని, ఆ పిన్నెల్లి లక్ష్మారెడ్డిని, మొత్తం గుంటూరు జిల్లాలో వాళ్ళందరికీ ఫ్యాక్షనిస్టులు అనే ముద్రేసి వాళ్ళని ఏదో కౌన్సిలింగ్ చేస్తున్నానని చెప్పి, ఇదా కౌన్సిలింగ్? కౌన్సిలింగ్కి అర్థమే మార్చేశాడు. కౌన్సిలింగ్కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అతని దృష్టిలో కౌన్సిలింగ్ అంటే ఏంటి? కొట్టుడా? కొట్టుడుతో కౌన్సిలింగా నువ్వు ఇచ్చేది? అరే, జూలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు పాచర్ల, పిన్నెల్లి లక్ష్మారెడ్డి అతను ఎమ్మెల్యేగా చేశాడు, చచ్చిపోయాడు. ఏమి హింస పెట్టాడు? అంటే గుంటూరు ఎస్పీగా కాంట్రవర్సీ, ప్రభుత్వ అనుమతి లేకుండానే నేపాల్ వెళ్ళిపోయాడని. నువ్వు విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా లేదా? ఖమ్మం ఎస్పీగా అదే కాంట్రవర్సీ. అసలు అందమైన అమ్మాయి కనపడితే చాలు కన్నేస్తాడని ఎవరన్నారు? సిపిఎం నాయకురాలు చెప్పింది. మీడియా చెప్పేది కాదు, మనం చెప్పేది కాదు, పేపర్లోనూ ఛానల్స్లోనూ వచ్చింది కాదు. ఒక కమ్యూనిస్టు నాయకురాలు ఇతను ఒక అందమైన అమ్మాయి కనపడితే చాలు కన్నేస్తాడని. ఇలాంటాడు పోలీసుగా ఉండదగినాడా? మనం చూసాం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఇతని ప్రవర్తన ఎంత కాంట్రవర్సీ, ఎంత వివాదాస్పదుడు. వల్లభనేని వంశీకి ఇతనికి పెద్ద గోల. ఏది ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులే. ఎవరు? అదే వల్లభనేని వంశీ నీ మీద కేసు పెట్టాడా లేదా విజయవాడలో? పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక లేడీ డాక్టర్ని హెరాస్ చేస్తున్నాడు, అసలు ఆమెకి మెసేజ్లు పెట్టడం. అరే, నువ్వు ఐపీఎస్ఆ? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వా? నీ హింసకి ఎంతమంది మహిళలు బలయ్యారు? ఆ మహిళల కన్నీటి ఉసురే ఇవాళ తగిలిందా? ఎవరైతే చిత్రహింసలు పెట్టారో ఆ బాధితులందరి ఉసురు ఇవాళ తగిలి ఇవాళ అరెస్ట్ అయ్యాడా? అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అధికారం ఉంది కదా అని చెప్పి కన్ను మిన్ను గనకుండా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ సార్. నమస్తే.